చూద్దాం. మన్నే కృషాంక్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ప్రస్తావించారు. కృషాంక్ పై 2011 నుంచి ఇప్పటి వరకు 14 కేసులు నమోదయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే ఉస్మానియా హాస్టల్ని మూసివేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటనను ఎక్స్లో మార్చి కృషాంక్ పోస్టులు పెట్టాడని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్టల్స్ ని మూసివేస్తున్నట్లు ఎక్స్లో కృషాంక్ ఫోర్జరీ పోస్ట్ చేశారని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఉద్దేశపూర్వకంగానే హాస్టల్ ని మూసివేస్తున్నట్లుగా యూనివర్సిటీ పాత కాపీని ఫోర్జరీ చేశారన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మన్నే కృషాంక్ రాజకీయ పార్టీల మధ్య విభేదాలకు కారణమయ్యే ప్రకటనలు పెడుతుంటారని, అలాంటి వ్యక్తి పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టించే అవకాశం ఉందన్నారు. మన్నేతో పాటు నాగేందర్ను రిమాండ్ కు పంపించారు. కోర్టు వారిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. భయం ఎందుకు? ఫేక్ సర్క్యులర్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, కృషాంక్ అలాగే నాగేందర్ విషయంలో ఫర్దర్ గా యాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక పార్టీని ఉద్దేశిస్తూ వ్యతిరేక పోస్టు పెట్టడమే కాకుండా మొన్న ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో జారీ చేసినటువంటి సర్కిల్ కూడా మార్పు చేసి అతను ఇతర గ్రూపుల్లో వేయడమే కాకుండా దాన్ని మిస్లీడ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ అగాధాలకు కారణమయ్యేలా కూడా అతను వ్యవహరించారంటూ కూడా ఇతనిపై ఇప్పటికే కృషాంక్ పై అనేక సెక్షన్స్ కింద కేసులు బుక్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు 14 రోజుల రిమాండ్ నిమిత్తం కూడా చెంచల్గూడకు వెళ్ళిన నేపథ్యం కనపడుతుంది. దాదాపు చాలా సెక్షన్స్ కిందనే అతని పైన పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటి వరకు కృషాంక్ పై 2011 నుంచి 14 కేసులు ఉన్నాయంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కూడా వారు ప్రస్తావించారు. కావాలనే ఉస్మానియా హాస్పిటల్ మూసివేసినట్లు ఆయన ట్విట్టర్ లో పెట్టాడు. ఇదంతా కూడా మార్పు చేశారు. దీనివల్ల కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అలజడి అనేది స్టార్ట్ అయింది. విద్యార్థులందరూ కూడా అందరూ ధర్నాలు చేయడానికి, ఉద్యమాలు చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. వీళ్ళకందరినీ ప్రేరేపించింది మాత్రం కృషాంకే అంటూ కూడా పోలీసులు అందులో పెట్టేటువంటి పరిస్థితి. దాంతో పాటు ఈ బయట ఉండే ఇప్పటి వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టించే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఆయన కామెంట్స్ కూడా, ఆయన వ్యవహార శైలి కూడా ఇటీవల కాలంలో అలాగే ఉంది. దానికి సాక్ష్యంగా ఈ యొక్క మార్పుడు సర్క్యులర్ కూడా వారు పోలీసులు చూపినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కంపల్సరీ అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా వారు ప్రస్తావించినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఉస్మానియా హాస్పిటల్లో ఈ పవర్ సప్లై కానీ అలాగే ఫుడ్ ఉండదు అనేది కూడా వారు దాన్ని మిస్యూజ్ చేశారు. దాన్ని పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం అంతా కూడా దాన్ని సర్క్యులేట్ చేశారు. దానివల్ల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ కామెంట్స్ ను కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వారు చేయించారు. లాస్ట్ కి ఇటు డిప్యూటీ సీఎం స్పందించారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా అధికారులు సైతం వారు సర్క్యులర్ జారీ చేసిన సర్క్యులర్ కి మన్నే ఎవరైతే కృషాంక్ తాను సర్క్యులేట్ చేస్తున్నటువంటి సర్క్యులర్ ని 2 పేరేజ్ చేసుకున్న తర్వాత ఇది ఫోర్జరీ చేశారంటూ కూడా వాళ్ళు గ్రహించారు. దాని నేపథ్యంలోనే పోలీసులకి వారు ఉస్మానియా పోలీసులకి వారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కృషాంక్ నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు ఐపీసీ 466, 468, 469, 505, 1C కేసు కింద నమోదు చేసినటువంటి నేపథ్యం. 2011 నుంచి కూడా కృషాంక్ పై 14 వరకు కేసులు నమోదయ్యాయి. అవి వేటికి సంబంధించినగా ఉన్నాయి? హిస్టరీ ఏ విధంగా ఉంది? ఇవంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా కూడా, ఎందుకంటే ఒక పార్టీ వాళ్ళని వేరే పార్టీ పైన ఉసుగొల్పడమే కాకుండా, కార్యకర్తల్ని రెచ్చగొట్టడమే కాకుండా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ తప్పుడు ఇన్ఫర్మేషన్ ను ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నాడు. దీనివల్ల కూడా ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం ఉందని అనేది పోలీసులు భావిస్తున్నారు. గత 2011 నుంచి ఈవెందో ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నప్పుడు కూడా అతను ఇలాంటి కార్యక్రమాలే చేపట్టారు. అతని శైలి కూడా ఈ విధంగా ఉంది. అంతా తప్పుడు సమాచారం వల్ల ఎక్కువగా ఒకరిపై ఒకరి మధ్య ఒకరికి కుట్రలు చేసే విధంగా కూడా ఉందంటూ కూడా పోలీసులు అభిప్రాయపడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఈ కృషాంక్ తో పాటు మరొక వ్యక్తిని కూడా, నాగేందర్ ను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ సెక్షన్స్ దాదాపు
5 సెక్షన్స్ కింద కేసులు బుక్ చేశారు. దీనివల్ల అతనికి ఎక్కువ రోజులు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ రాణా.